అంతే బ్రహ్మాండంగా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అందరికీ నమస్కారాలండి. నా పేరు ద్వారకనాథ్ రెడ్డి, ప్రెసిడెంట్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అవతల ఏం లేదండి, మాకు ఈ మధ్య దాకా గిన్నెలు మూసేసి ఉన్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు, అన్నీ లీగల్గా ఉండి అన్ని అనుమతులు ఉండే మైన్లు తెరిపిస్తానని. వాటి లిస్ట్ తీసుకొని డిఎంఓ గారి దగ్గరికి వచ్చి ఉన్నాం తెరవమని చెప్పేదానికి. అదే కాకుండా మీకు వచ్చిన మనవి, మొన్న ఒక టీవీ ఛానల్ ఎట్టంటే అటు రాసారు మా మీద. ఇట్లా మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడినట్టు ఏ టీవీ ఛానల్ కూడా మేము ఇంటర్వ్యూ వెళ్ళాం. అది కొంచెం దయచేసి తెలవనండి అందరికీ. 3 ఏళ్ల నుంచి ఏంటి మీ ఇండస్ట్రీ పరిస్థితి? ఎంతమంది ఆధారపడి జీవిస్తారు ఇండస్ట్రీ మీద? అది ఇంత 2-3 నిమిషాల్లో చెప్పేది కాదండి. ఈ 8 నెలల్లో 8 నెలల్లో 1,00,000 మంది ఇండైరెక్ట్గా కూటికి కూడా వస్తపడతా. రేపు పండుగ సంక్రాంతికి ఏమి ఇంటికి జీతాలు కూడా భత్యం కూడా లేకుండా పోయే సంవత్సరం ఇది ఒక్కటే. నాకు తెలిసి నేను ఈ పరిశ్రమలో 50 సంవత్సరాలుగా ఉండా, ఎప్పుడూ జరగలేదు. 8 నెలలుగా అసలు మైండ్లే లేకుండా ఇదే మొదటిసారి జరగటం. వైసీపీ గవర్నమెంట్ పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్ గురించి చెప్పేదానికంటే గమ్ముగా ఉంటాం మేనండి. వాళ్ళు ఎన్ని చేసిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాకేం చెడ్డ చేయలే, ఊరిని నిలిపేశారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ పాత దొంగలను ఎట్టబెట్టాలా, వాళ్ళ దగ్గర అసలు యాక్చువల్గా విట్నెస్ లేదు, ఎవిడెన్స్ లేదు. వాళ్ళని ఎట్టబట్టి వాళ్ళు లోపలేయాలని దానికి. అయితే మా మీద ఏంటంటే ఇంకా వీళ్ళుగా ఓపెన్ చేస్తే మళ్ళీ అదే మాదిరి జరుగుతుందని వాళ్ళ ఇది ఉద్దేశం. ఇప్పుడు అన్నీ లీగల్గా ఉన్నప్పుడే మేము ఇల్లీగల్గా ఉన్నప్పుడే లీగల్గా చేసినాం. ఇప్పుడు అన్నీ లీగల్గా ఉన్నప్పుడు మేము ఎందుకు ఇల్లీగల్గా పోతాం? అది మా ఆర్గ్యుమెంట్. గవర్నమెంట్ ఏమంటుంది? గవర్నమెంట్ ఏమంటాం లేదండి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మీరు వదిలితే విచ్చలవిడిగా ఈ మాఫియా అలౌ చేశారు, అది కట్ చేయాలంటుంది. అది మా చేతిలో కంటే వాళ్ళ చేతిలోనే ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళకే మళ్ళీ పర్మిషన్ ఇచ్చారని ఏందండి? లాస్ట్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళకే మళ్ళీ 4 మైళ్ళకి పర్మిషన్ వచ్చిందంటే అవి మాకేం సంబంధం లేదండి. మేము మైన్ ఓనర్లు మేము. ఓకే, లాస్ట్ ఎవరికైతే ఇచ్చారో 4 లేదండి. ఇప్పుడు మాకు ప్రభాకర్ రెడ్డి గారు అన్కండిషనల్గా అందరు జెన్యున్గా అన్ని అనుమతులు ఉండే వాళ్ళకి ఓపెన్ చేయిస్తున్నారు. సార్, ముఖ్యంగా మీరు ఏ ఫైల్లో గత శనివారం అంటే 4 రోజుల ముందు కూడా మీటింగ్ చేసుకున్నారు. దీంట్లో మీలో సుమారు 80 నుంచి 100 మంది వరకు మైనింగ్ సంబంధించిన అందరూ మీటింగ్ వచ్చారు. దీంట్లో కొంతమంది 4-5 మాత్రం వీపీఆర్ సపోర్ట్ చేస్తున్నారు, మరికొంతమంది కూడా వేరే వాళ్ళ వర్గానికి. కాబట్టి మీలో మీరు వర్గాన్ని వాస్తవానికి మీరు ఈరోజు లోకేష్ని కూడా కలవాలనుకున్నారు, ప్రజా విజ్ఞప్తులు ఆయనకి మీకు ఏదైతే సమస్యలు చెప్పాలనుకున్నారో దీని మీద ఏమైనా కామెంట్? మొన్న జరిగిన మీటింగ్లో మైన్ ఓనర్లుగా ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కించెత్తు కూడా తప్పుగా మాట్లాడిన వాళ్ళు లేరు. అసలు ఆయన పేరు కూడా ఎత్తింది లేదు. అసలు ఎవరు మీడియా వాళ్ళని కూడా లోపలికి రానిలేం మేము. అంతా అయిపోయిన మీటింగు వాళ్ళు వచ్చి భోంచేసిపోమన్నాం అంతవరకే. కానీ వాళ్ళకి ఇంటర్వ్యూలో కనీసం ఒక్కరు కూడా ఏం కమెంట్ చేసిన వాళ్ళం లేవు. అనవసరంగా మా మీద రాశారు తప్పుగా. ఇప్పుడు మీకు సహకారం నాకు ప్రభాకర్ రెడ్డి గారు 50 సంవత్సరాలుగా తెలుసు. ఆయన అంత కకృతి పడే మనిషి కాదు. లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ కలిసే అవకాశం ఉందంటారా మీ సమస్యలు? మేము ఎందుకు కలవాలని? ఇంకా మాకు ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన హామీ వారు చెప్తారు కదా వాళ్ళతో. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో 10,000 కోట్లకు పైగా కుంభకోణం. అన్నీ తప్పండి. 10,000 కోట్లు కావాలంటే ఎంత కావాలా? ఇప్పుడు మేము 150 సంవత్సరాలు చేస్తుంటే ఈ ఖనిజానికి అసలు ఎవరు అడిగింది లేదు. అంత గుట్లుగా పడిపోయి ఉండింది. అవన్నీ తీసుకొని పోతే ఒక 2-3 వేల కోట్లు తీసుకుపోయి ఉండొచ్చు. 10,000 కోట్లు ఇవన్నీ అబద్ధాలు. ఫారెస్ట్ ల్యాండ్స్ అవన్నీ చేశారు. గనుల యజమానులు కూడా తరిమేశారు కదా, దాని మీద ఏమంటారు? ఏం అనగలుగుతాం? మమ్మల్ని అడిగింది వాళ్ళు అంతే. ఎందుకు అలౌ చేశారని చేయకుండా ఉండగలుగుతామా? వైఎస్ఆర్సీ టైంలో మాట్లాడేవాడు ఎవరండి నోరు తెలిసి? దేనికైనా మేము వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. కానీ మేము 6 సంవత్సరాల నుంచి రెన్యువల్ చేయలే కనీసం. అటువంటిప్పుడు మేమేం మాట్లాడగలుగుతాం? ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీ టైంలో మొత్తం నాశనం చేసేవాళ్ళు భారేశారు. అది మటుకు ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా దాంట్లో వివరణ లేదు. రెవెన్యూలే, పోలీసులే, జియాలజీ డిపార్ట్మెంట్లే ఇంకా ఏడగొట్టకూడదు. మీరు ఏడు కావాలన్నా ముందు తవ్వచ్చు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ దూకోపోతే ఎంఆర్ఓని అడిగితే చాలా మేలండి, నాకు పోయేదానికి వచ్చేదానికి దోవ వదిలేరు అన్నాడు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి? నాకు ఎవరు దిక్కు అప్పుడు? నేను చెప్పింది అదే. కాదండి, మేము లిస్ట్ ఇవ్వాలి కదా. లీగల్గా ఎవరెవరు ఉన్నారు, లీగల్గా అన్ని అనుమతులు ఉండేవాళ్ళు మేము కదా ఇవ్వాలి. అది డిఎంఓ గారికి ఇచ్చింది, విపిఆర్ గారికి తెలపబోతున్నాం. ఈపీఆర్ గారు ఇస్తారా, గవర్నమెంట్ ఇస్తారా? ఏంది
ఏంది పర్మిషన్ విపిఆర్ గారికి ఇస్తే సాల్వ్ మేము గవర్నమెంట్కి ఇచ్చినట్లు లెక్క అంతే అంతేనండి. అంటే మధ్యవర్తిగా ఉంటున్నారా, ప్రభుత్వానికి మీకు వారధిగా ఉన్నారా? ఇప్పుడు ఎంపీ కదండి పెద్ద జిల్లాకి, ఎంపీని కలిసాం, ఎంపీ గారికి ఇచ్చాం, ఎవరో తెలపాలనేది మా పని కాదు. అది ఇక్కడ డిఎంఓ గారిని కలుస్తున్నాం, వారిని కలిసిన తర్వాత వీరిని కలుస్తున్నాం. కానీ 8 నెలలుగా మీరు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు, రోడ్ల మీద కొన్ని లక్షల మంది అన్నం లేదంటున్నారు. వీపీఆర్కి ఈ కూడితేనే గవర్నమెంట్లో కొంతమంది ఆపుతున్నారని కూడా